హాయ్ సార్. హలో. ఇల్లు ఈ కంటెంట్ మీకు మీరు కనెక్ట్ అయ్యారా? అంటే కంటెంట్ చెప్పినప్పుడు మీ ఎంగేజ్ లో సేమ్ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి చేశారా లేదంటే ఎలా? నాకు కంటెంట్ రైటింగ్ చాలా బాగా నచ్చింది. మన శశి గారు స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాకు ఒక వేరే ప్రపోజల్ వచ్చిందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఉంది లింక్ అంటే చిన్నగా స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు ఇది చాలా సెన్సిబుల్గా డైలాగ్స్ కూడా మీరు చూస్తే ఇదంతా న్యాచురల్గా ఉందంటే మీకు డైలాగ్ రాసినట్టు ఉంటుంది. సో ఆ ఫ్లో డైలాగ్ కరెక్ట్గా ఇదంతా కూడా చూసాను. ఆబ్వియస్లీ శశి గారు రైటింగ్ బేసికల్గా రోహిత్ అనేమో టెక్నికల్ సైడ్, ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు డైరెక్టర్లు కదా, చాలా మంది తెలియకపోవచ్చు. బట్ పెద్ద ఇదిలో నాకు వాళ్ళ వర్క్ చూసాను, వాళ్ళ వర్క్ లో వాళ్ళు చేయగలుగుతారని అనిపించింది. బట్ టాస్క్ ఏంటంటే మన హర్ష గారు లాంటి ఒక పెద్ద యాక్టర్ని పెట్టి అంటే రెమ్యునరేషన్ ఏంటంటే ఇది 30 to 40 minutes లో తీయాలి కంటెంట్. వెరీ కాంపాక్ట్ డేస్ ఉంటాయి, షూట్ డేస్. సో ఒక్క రోజు తేడా పడిపోయినా సరే మనకి ప్రాజెక్ట్ రాదు. సో అది కొంచెం భయపడ్డాను హర్ష గారు కొత్త ఆర్టిస్ట్ లాగా వచ్చి మార్నింగ్ 7 కల్లా వచ్చారు. మామూలు వేరే వాళ్ళు అంటే ఒక లేట్కి వస్తే మేము రిలాక్స్ అయిపోయాం, ఆయన 7 కల్లా వచ్చి సెట్కి వచ్చినాం. సో అట్లాగా ప్రతి ఒక్కళ్ళు అండి, డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ వివేక్ సాగర్ గారు అందరూ కూడా ఏంటంటే మన ప్రాజెక్ట్ అన్నట్టుగా చేశారు. యాక్చువల్లీ మీరు చూసారు, సో మ్యూజిక్ ఒక 30-40 minutes కంటెంట్ లాగా ఉంది, ఫీచర్ ఫిలిం లాగా, 2 songs దాంట్లో. సో అది నిజంగా అంటే అంత వాళ్ళు మనసుకి తీసుకొని చేయకపోతే రాదండి. నేను అదే షాక్ అయ్యాను యాక్చువల్లీ. మ్యూజిక్ అంటే యాప్ చేసుకోగలుగుతుంది. ఇంత ఇంత చిన్న బడ్జెట్ సినిమాకి మ్యూజిక్ ఇంత బాగా ఎలా ఇచ్చారని నేను షాక్ అయ్యాను రియల్ గా. బేసికల్గా అదే మనం అదే చెప్తాను నేను, ఎక్కడ మనం తగ్గించాలి బీయింగ్ ఏ ప్రొడ్యూసర్. ఇది కొంచెం స్లో పేస్ అంటే నేను డైరెక్టర్స్ అడిగినప్పుడు కూడా కొంచెం స్లో పేస్ కంటెంట్, ఇది ఎమోషనల్ కంటెంట్. సమ్ టైమ్స్ దీనికి కరెక్ట్గా మ్యూజిక్ పడి కరెక్ట్గా ఇప్పుడు వివేక్ సాగర్ గారు అంటే ఫీచర్ ఫిలిమ్స్ చేస్తుంటారు, ఆయన ఉంటే కరెక్ట్ అంటే వాళ్ళే ప్రపోజ్ చేశారు. బట్ ఈవెన్ సాంగ్స్ వీటన్నిటి కూడా మిక్సింగ్ కూడా మేము చెన్నై చేయించాం. ఇంత కాంపాక్ట్ బడ్జెట్కి కాంపాక్ట్ వీటికి చేయలేదు, బట్ దాన్ని కాంప్రమైజ్ చేయకుండా చేసాం. ఆయన అంత మనకి అవుట్పుట్ ఇచ్చారు. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఈచ్ పెన్ని మనకి ఏమంటారు డబుల్ బోనస్ లాగా హ్యాపీ. థ్యాంక్ యూ వివేక్ గారు. అండ్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, మీరు విన్నప్పుడు మీరు భయపడలేదో? నార్మల్ ఒక డైరెక్టర్ అంటే ఓకే, ఒక చిన్న కంటెంట్ దానికి ఇద్దరు డైరెక్టర్స్ ఏంటి, రెండు రెమ్యూనరేషన్స్. రెమ్యునరేషన్స్ కూడా రీజనబుల్ గా తీసుకున్నారు. బట్ ఏంటంటే నాకేంటంటే నేను చాలా ఫిలిమ్స్ యాక్ట్ చేసి చాలా చేసి వచ్చాను అనమాట. సో భయం ఏంటంటే డైరెక్టర్స్ అనగానే జనరల్ ఏంటంటే క్రియేటర్స్, సో వాళ్ళకు జోన్లో ఉంటారు. సో ఒకళ్ళని చూసే ఫ్రాంక్లీ డైరెక్టర్స్ని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఈగోస్ అట్టవకుండా వాళ్ళు అడిగింది మనం ప్రాపర్గా ఇవ్వటం, ఇదంతా ఇస్తేనే మీకు చివరికి అవుట్పుట్ వస్తుంది. సో ఒక్కళ్ళతోనే కొంచెం కష్టం జనరల్లీ, రైట్, క్రియేటర్స్తో. సో ఇద్దరు మనకి డబుల్ ఇక్కడ కూడా డబుల్ చాలా. బట్ నాకేంటంటే వాళ్ళ వర్క్ చూసాను బాగా చేస్తారని ఉంది, కానీ అంటే వాళ్ళ సింక్తో అంటే నేను వర్క్ చేయలేదు కాబట్టి ఇద్దరు కరెక్ట్గా ఉంటారా, మళ్ళీ ఆయన ఒకటి అంటే ఈయన ఒకటి అంటాడా. సో మళ్ళా మనకి అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం మనీ పెట్టేటప్పుడు ఏంటంటే అంత బాగుంది బయటకు వస్తే ఆగిపోయింది అనుకోండి ప్రాజెక్ట్. ప్రొడ్యూసర్ అక్కడే మిగతా టెక్నీషియన్స్ వేరే చోటు వర్క్ చేసుకుంటాం. ఇంకా ప్రొడ్యూసర్ ఏంటంటే మనకి మనీ స్ట్రక్ అయిపోతే మనకు బిల్ పోతుంది. ఇన్ కేసు వీళ్ళతో ఓటీటీతో మనం చేసినప్పుడు ఆ ఛాలెంజింగ్ బ్యాలెన్స్గా చేయాలి. అది నాకు అదొకటి అనుకున్నాను. బట్ వర్క్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు చూస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ ఇది ఇద్దరు అసలు రామలక్ష్మణులా చేసి అది భయం అంతా పోయింది. అంటే కథాసుధాలు ఇప్పుడు దాకా చాలా రిలీజ్ అయ్యాయి, వాటన్నిట్లో ఇది ఒకటే అనుకుంటా, ఫుల్ ప్యాడింగ్ తో ఫుల్ హై క్వాలిటీ టెక్నీషియన్స్ తో వచ్చింది ఇల్లు అనుకుంటా కదా. లేదులేండి, ఉన్నాయి. బట్ ఇది ఒక స్టైల్, మనకి ఒక ప్యాటర్న్, అది మాత్రం చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు అంతకుముందు నేను రాణి అనే సేమ్ మా మనోహరి ఆర్ట్స్ ఆ బ్యానర్ మీద రాణి అనే బుక్ చేసాను. అది కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్ అది యాక్చువల్లీ, అది కూడా బాగా మంచి బజ్ వచ్చింది. సో దాంతోపాటు ఇది కూడా ఆ కంటెంట్ అంటే నేను ఆ స్టైల్ ఆఫ్ వర్క్స్ నే ఇది అనుకున్నాము. నార్మల్ గా కథాసుధాలు వేరే. సో స్టైల్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ గా వచ్చే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు మనకి ఇప్పుడు మణిరత్నం గారికి, శంకర్ గారికి వాళ్ళందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వీళ్ళకి అలాగే ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళ స్టైల్ అంటే నేను అదొకటే అనుకున్నాను. బీయింగ్ ప్రొడ్యూసర్ మనం ఒక యునిక్ కంటెంట్స్ కొన్ని అంటే దీని త్రూ కూడా నేను చెప్తున్నాను. నేను కంటెంట్ బేస్డ్ సెన్సిబుల్గా
అలాగే విత్ కొంచెం టచ్, టూ మచ్ కమర్షియల్ అనే పేరుతో టూ మచ్ కాకుండా గుడ్ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ చిన్నగా చేస్తున్నారు సరే అలాంటి డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? ఎందుకంటే నా ట్రాక్ రికార్డ్ కూడా ఉంటుంది. డైరెక్టర్స్ ట్రాక్ రికార్డు, యాక్టర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్నట్టుగా నేను ఇందాక చెప్పాను. ప్రొడక్షన్ నాకు చేయటానికి ఇన్స్పిరేషన్ అనేది రామానాయుడు గారు, రామోజీరావు గారు. మీరు చూస్తే రామోజీరావు గారు కానీ చిత్రం ఇలా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి ఆయనవి. అట్లాగా నువ్వే కావాలి తరుణ్ గారి సంథింగ్ అట్లా చిన్న కాంపాక్ట్ లో ఒక బ్యూటిఫుల్ ఫిలిమ్స్ చేసి మళ్ళీ ఇండస్ట్రీ ఇట్లాంటి ఇచ్చారు ఆయన. అదే ఇన్స్పిరేషన్. ఎందుకు చెప్తాం దానికి ఏంటంటే ప్రొడ్యూసర్కి కూడా నేనేమంటే ప్రొడ్యూసర్కి కూడా సినిమా మీద నాలెడ్జ్ ఉండాలి. నాకు అది ప్లస్ అనుకోవాలో మైనస్ అనుకోవాలో తెలియదు, కానీ నేను లాంగ్ ఇయర్స్ వచ్చి మధ్యలో వెళ్ళి మళ్ళీ బిజినెస్కి వెళ్ళి కాంటెంట్ క్రియేషన్ చేస్తాను, ఎడిటింగ్ ఎడిటింగ్ కెమెరా మీద కూడా మనం డైలీ నేర్చుకుంటానే ఉంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే జడ్జిమెంట్ ప్రొడ్యూసర్కి ఒక కథ వచ్చి చెప్పినప్పుడు ఇది అవుద్దా అవదా అనేది మనకు తెలుస్తుంది. ఎవరో ఒక మేనేజర్ వచ్చి లేదా కో డైరెక్టర్ వచ్చి ఇది అవుద్దండి అని వాడు నిజంగా జెన్యున్గా చెప్తే అవుద్దని దిగిపోతే ఎందుకు ఆగిపోతుంది చెప్పండి? మీరు ప్రాజెక్ట్స్ ఎందుకు ఆగిపోతుంది? ప్రొడ్యూసర్స్ సినిమాని స్టడీ చేయాలి. సినిమా అనేది కూడా ఒక క్రాఫ్ట్. మీరు అన్ని కోర్సులు నేర్చుకొని ప్రతి చోట వెళ్ళి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలంటే అమెరికన్ కోర్స్ నేర్చుకుంటారు, సినిమాకి ఎందుకు నేర్చుకోరు? చాలా మంది అంటే అందరూ ఏమనుకుంటారు, నేను చాలా చూశాను కదా. ఎందుకు అయ్యాను అంటే నేను యాక్టర్గా ఉన్నప్పుడు చాలా మందిని తీసుకెళ్ళేవాడు ఇలాంటి డైరెక్టర్ని, బాగా చేస్తాడండి ఇతని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏమి అంటే వాళ్ళకి మంచి సినిమా చూసేవాడు, మంచి సినిమా తీయాలంటే ఎలా తీయాలి, ఎందుకు ఆగిపోతుంది సినిమాలు, ఎలా తీయాలనేది చాలా మంది తెలియదు. అంటే ప్రొడ్యూసర్ కూడా కోర్స్ చేయాలి. ఆయన రాగానే డబ్బు ఉంది, నేను తప్పట్లేదు. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకు మన కాస్ట్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? మించింది. ఇప్పుడు మేము ఇది ఉన్నాను, నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఈ ప్రాజెక్టు నాకు కరెక్ట్గా ఇంతే ఇచ్చారు, అంతలో నేను చేసి ఇచ్చాను కదా. కొంత అవగాహన అంటే దే ఆర్ గుడ్, బట్ మనకు కూడా ఉండాలి కదా. అది నేను అంటున్నాను, ప్రొడ్యూసర్స్ కూడా సినిమాని చదవాలి, చదివిన వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సీనియర్ వ్యాపారం పెట్టాలంటే ఏం చేస్తారు అందరూ? కొన్నాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి చేయాలి. అలా కూడా ఇంకో ఎందుకంటే డబ్బు ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ దగ్గర ఒకటి దగ్గరికి వెళ్ళి మనం చేసేదాన్ని కూడా ఉండదు. కొంతమంది ఎవరున్నా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళతో తప్పేం లేదు, కొంచెం అవగాహన ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద టైం వచ్చేసి చేస్తే మీకు ప్రాబ్లం. అది నేను మేకింగ్ గురించి. బట్ చాలా మంది చేశారు, బట్ యూనిక్ ఫిలిం చేశాము, ఒక డిఫరెంట్ స్టైల్ చేసాము అనేది కాన్ఫిడెన్స్ అయితే నాకు. ఈ టీవీలో చాలా రావచ్చు, చాలా మంది స్టార్స్ తో కూడా చేశారు. బట్ డెఫినెట్ గా గర్వం అనేది ఏం లేదు, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. హర్ష గారి విషయానికి వస్తే హర్ష గారు డేట్స్ కొద్దిగా ఇబ్బంది అయ్యాయి. ఆ టైంలో మీరు రవిబాబు గారిని కూడా అనుకున్నారని విన్నాను. మరి హర్ష గారు చేస్తుంటే మీకు నచ్చిందా, లేదు రవిబాబు గారు చేస్తే బాగుందని ఏమిటి అనిపిస్తుంది? అంటే సీరియస్ గా చెప్తున్నాను. అంటే ఈ కథ వినంగానే ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళే మనకి ప్రపోజ్ చేశారు హర్ష గారు. ఇక నాకు ఆయన వేరే వాళ్ళని ఊహించుకోలేకపోయాను. బట్ ఏంటంటే బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎవ్రీథింగ్ మనీ అండి. ఇది ఎందుకు పాప ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ అంటే ఆ డబ్బు పెట్టేవాడికి నాలెడ్జ్ లేకపోతే వీళ్ళు చెప్పే కంటెంట్ కి ఆ బడ్జెట్ సెట్ అప్పుడు ఇలా ఉంటుంది. బట్ ఎప్పుడు నమ్మాలి, నేను అదే నమ్మాలి. బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టీవీ వాళ్ళని, టీమ్ త్రూ ఆయనే. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆయన యాక్ట్గా 3 months ఇదయింది. బట్ ఆయన కూడా మేము ఆయన కోసం వెయిట్ చేసాము. ఇప్పుడు ఏమన్నా తేడా అయితే ఏముందండి, క్యాన్సిల్ చేసేస్తారు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేస్తారు, రిస్క్ తీసుకోలేము కదా. అంటే మీకు వాళ్ళ సంగతి పక్కన పెడితే నాకు ఒక రెప్యుటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇస్తేనే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నెక్స్ట్ నాకు ఇంకొక డోర్ ఓపెన్ అయింది. నాకు డోర్ ఓపెన్ అయితే ఇంకొక డైరెక్టర్కి ఓపెన్ అయింది, ఇంకొక యాక్టర్స్కి ఓపెన్ అయింది. ఇప్పుడు అక్కడ అనుకున్నాను, బట్ కన్విన్స్ అయ్యి నేను కన్విన్స్ కూడా అయ్యి లేదా అనుకున్నాను, లేదు అంటే డ్రాప్ అవుతాయి. ఏముందండి ఎండ్ ఆఫ్ ది డే ఏముంటుంది చెప్పండి? కథలకి కుదవలేదు, వాళ్ళకి ప్రొడ్యూసర్కి కుదరలేదు. బట్ వీ బిలీవ్డ్ హిమ్. ఆయన కొత్త ఆర్టిస్ట్ లాగా 7కి వచ్చి ఒక రాత్రి ఎంత లేట్ అయినా కూడా ఉండి ఎంత బాగా చేశారు. మేము ఆయనే కావాలనుకున్నాము, ఆయన మాకు అంతకంటే ఎక్కువగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.